నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నూట 5 వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట, జీవిత ఖైదు రద్దు. రామమందిర ప్రసాద్ అంటూ అమ్మకాలు, అమెజాన్ కు ₹1,00,000 జరిమానా. అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్. 6 నిందితులతో పాటు సుమారు 20 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతం. భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. శోభాయమానంగా స్వర్ణ రథోత్సవం. తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ, రోబోటిక్ వినియోగంపై కసరత్తు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 20 లక్షలు విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. దొంగతనాలకు సంబంధించిన వ్యక్తులను చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు మరియు తిరుపతి 3 జిల్లాల్లో అంతర్రాష్ట్రంగా దొంగతనాలు చేస్తూ వాటిని వెహికల్స్ని అమ్మడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ ద్వారా దాదాపు 18 2-వీలర్స్, ఒక ఆటోని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీని వాల్యూ 20 lakhs. ఈ దొంగతనం ద్వారా ముఖ్యంగా చంద్రగిరిలో కేసు ఫస్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారం చేసుకొని పూర్తిగా విచారణ చేశారు. తద్వారా టోటల్గా 4 మెంబర్స్ రిసీవర్స్ని, 6 మెంబర్స్, 2 రిసీవర్స్, 4 మెంబర్స్ అఫెండర్స్, మొత్తం 6 మందిని అదుపులో తీసుకోవడం, 18 మోటార్ సైకిల్స్ని పూర్తిగా రికవరీ చేయడం, అదేవిధంగా ఒక ఆటోను కూడా, ఇందులో నెల్లూరు నుండి సంబంధించిన ఆటోను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో ప్రధాన పాత్ర వహించిన డిఎస్పీ చంద్రగిరి మరియు చంద్రగిరి ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ అండ్ టీంని అభినందించడం జరుగుతోంది. ఈ దొంగతనం ద్వారా మోటార్ సైకిల్స్ని కూడా చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు, తెలియకుండా దొంగతనం జరిగిన వెహికల్స్ కొంటున్నారు. పూర్తిగా తగిన సమాచారం ఉంటేనే కొనాలి. అటువంటి ఏదైనా అనుమానంగా ఉన్నప్పుడు తప్పకుండా పోలీసు వారికి తెలియజేస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకోజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వెంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులను చేశారు. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరాకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించారని, వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహామంగళ హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
40 మంది సిబ్బంది 3 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 6 రకాల 30,000 కట్ ఫ్లవర్స్తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో బత్తాయి, యాపిల్ వంటి ఫలాలు వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తోలప్ప గార్డెన్ వద్ద కలిపి 5 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, సురేష్, మునిచెంగల్ రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. స్వర్ణ రథోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో 4 మాడ వీధుల్లో రథాన్ని లాగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణమునందు వెలసి ఉన్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానము వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకము చేసి వజ్ర కిరీటము మరియు బంగారు ముఖ బింబములను ధరింపజేసినారు. గంగమ్మ భక్తులను కటాక్షించారు. సౌభాగ్య చిహ్నములైన గాజులతో మరియు పుష్పాలతో అమ్మవారిని అలంకరించినారు. తరువాత ఉదయం 9 గంటల నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతమును నిర్వహించారు. భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులను పొందవలసినదిగా కోరుతున్నామని ఆలయ చైర్మన్ శ్రీ నైనార్ మహేష్ యాదవ్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ జయకుమార్ తెలిపారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో విశేషంగా ప్రాతకాలం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆ తదుపరి అమ్మవారికి బంగారపు వజ్ర కిరీటము మరియు స్వర్ణ ముఖ కవచ అలంకరణ, విశేషమైన గాజుల అలంకరణతో ఈరోజు అమ్మవారు ప్రకాశిస్తున్నారు. భక్తులను అనుగ్రహిస్తున్నారు. సామూహికమైన వరలక్ష్మీ వ్రతములు నిర్వహించడం జరుగుతోంది. ఈ వరలక్ష్మీ వ్రతం అనేది అష్టాదశ పురాణములలో ఒకటైన భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఉత్తమమైన, శ్రేష్టమైన, పవిత్రమైన ఈ వ్రతమును ఆచరించడం చేత స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, పుత్రపౌత్రులు కలుగుతారని పరమేశ్వరుని యొక్క వాక్యం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సంగీత దర్శకుడు మణిశర్మ, తమిళ హీరో సూరి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన పాదాలకి చూసి దండం పెట్టుకోవడానికి రీజన్ ఏం అక్కర్లేదు, రెగ్యులర్ విజిటే. శివుడికి ఎలాగ సదాశివ పడిందో అనే సాంగ్ చేయగలిగాను. అలాగే నారాయణుడికి కూడా అలాంటి పాట ఒకటి చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇప్పుడు ఆ దేవుడు అనుజ్ఞతో అది ఛాన్స్ ராவாలని கோருக்கிறேன். ஏழுமலையா வெங்கடேஸ்வரர் சுவாமியை நான் எப்போயுமே குடும்பத்தோட அப்பப்போ ஏழுமலையை நான் பார்க்க வர்றது உண்டு. ஸோ இப்போ வந்திருக்கேன். செப்டம்பர் 10 மை மூவி மண்டாடி மூவி ரிலீஸ். ஸோ வந்து ஏழுமலையாங்கிட்ட வந்து வேண்டிக்கிட்டு ஆசீர்வாதம் வாங்கிட்டு போகிறதுக்காக வந்திருக்கேன். எல்லாரும் நல்லா இருக்கணும், நானும் நல்லா இருக்கணும். நன்றி. மண்டாடி ப்ராஜெக்ட்டுக்கு நெக்ஸ்ட் மூவி மைத்ரி ஃபிலிம்ஸ்.
మైత్రి ఫిలిమ్స్ రవి డైరెక్టర్, రవికుమార్ డైరెక్టర్. మండాడి మూవీకి నెక్స్ట్ మూవీ అది. రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. మీరంటారు గోమాతను రక్షించాలి, సాంప్రదాయాన్ని రక్షించాలి, ధార్మికతను కాపాడేటువంటి ప్రభుత్వం మాది అని చెబుతున్నటువంటి చంద్రబాబు గారు, మీ పాలనలో మీ సొంత జిల్లాలో పశువులు వేలాదిగా కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రతి మండలానికి 20 నీటి తొట్టెలు ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నిర్ణయం ఉంటే కానీ 3-4 కూడా పనిచేయటం లేదు. ఒక మండలానికి నీటి తొట్టెలు 3-4 కూడా పనిచేయకపోవటం అంటే నీరు లేక, ఒకవైపు గ్రాసం లేదు, మరోవైపున నీరు లేక పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనటానికి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 67-66 మొత్తం మండలాలలో నీటి తొట్టెల సంఖ్య అంత అధ్వాన్నంగా పడిపోయింది. ఒక మండలానికి కనీసం 20 నీటి తొట్టెలు ఉండాలి. అలాంటిది 3-4 నీటి తొట్టెలు కూడా పనిచేయకపోవటం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. వెంటనే రైతులకు పశుగ్రాసాన్ని అందించాలి. పచ్చగడ్డి దొరికేటువంటి పరిస్థితి పోయింది. పశువులకు ఉచితంగా 4 బ్యాగుల దాణాను అందించాలా. ఎందుకంటే రైతులు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో లేరు, ఆహారం లేదు పశువులకి. కనీసం 4 బ్యాగులన్నా ఇవ్వగలిగితే అవి బతకగలుగుతాయి. ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు అత్యుత్తమమైన సేవలను అందిస్తున్నదని తిరుచానూరు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఖాతాదారుల దినోత్సవం సందర్భంగా తిరుచానూరులోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఖాతాదారుల యొక్క శ్రేయస్సు, వారి యొక్క అనుమానాలను బ్యాంకు సిబ్బంది నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇండియన్ బ్యాంక్ మొదటి వరుసలో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ స్థాపించి 120 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఖాతాదారులందరూ డిజిటల్ సేవలను ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య ఉంటే బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇప్పటికే తిరుచానూరు ఇండియన్ బ్యాంక్ 230 కోట్లు దాటిందని, బ్యాంకులో సీనియర్ సిటిజన్కు 7.15%తో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్లు తేజ, రేష్మ, సిబ్బంది పవన్, మధు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ రీసెంట్గా 120 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఎవ్రీ ఇయర్ కస్టమర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఈ మంత్లో. సో అందుకు అనుగుణంగా ఈరోజు 20th కస్టమర్ డే సెలబ్రేట్ జరిగింది. సో ఇందులో చాలా మంది కస్టమర్స్ ఎంతో దూరం నుంచి వచ్చారు. అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చెప్పడం జరిగింది. సో మరీ ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ అనేది అందరికీ చాలా అవసరం అవుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడున్నా కూడా మనం అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మన ఇండియన్ బ్యాంక్ యాప్ అయినటువంటి ఇండి స్మార్ట్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోమని, తర్వాత ఎప్పుడైనా మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఇంటికాడ ఉన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత మన ఇండియన్ బ్యాంక్ తిరుచానూరు బ్రాంచ్ 2015లో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి 223 కోట్ల దాకా వచ్చింది. అతి త్వరలో మనం 250 కోట్లు, నెక్స్ట్ 300 కోట్లకి వెళ్తామని, అందరికీ వాళ్ళ ప్రోత్సాహం కావాలని చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల శిరోజాల సేకరణ, వర్గీకరణ మరియు ఈ వేలం వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించడం భక్తులు ఎంతో పవిత్రమైన మొక్కుగా భావిస్తారు. తిరుమల కొండపై ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తమ జుట్టును స్వామివారికి నివేదిస్తుంటారు. రోజువారీగా టన్నుల కొద్దీ సేకరించే ఈ తల నీలాలు ఆ తర్వాత ఏమవుతాయి, టీటీడీ వీటిని ఏం చేస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. భక్తులు కళ్యాణకట్టలో సమర్పించిన తల నీలాలను టీటీడీ సిబ్బంది భద్రంగా సేకరించి తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న ప్రత్యేక కేంద్రానికి తరలిస్తారు. అక్కడ జుట్టును శుభ్రం చేసి నాణ్యత, పొడవు ఆధారంగా 6 రకాలుగా వర్గీకరిస్తారు. ఇక 31 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న జుట్టు మొదటి రకంగా, 5 అంగుళాల కంటే తక్కువ ఉన్న జుట్టును 5వ రకంగా,
తెల్ల జుట్టును 6వ రకంగా విభజిస్తారు. గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో తిరుపతి హెయిర్ బ్రాండ్కు విశేష ఆదరణ ఉంది. నల్లని మెరుపు, సహజమైన వంకరలు ఉండటం వల్ల ప్యారిస్, లండన్, అమెరికా వంటి నగరాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక హెయిర్ ఇండస్ట్రియలిస్టులు ఈ జుట్టును కొనుగోలు చేసి నాణ్యమైన విగ్గులు, హెయిర్ ఎక్స్టెన్షన్లను తయారు చేస్తుంటారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత కోసం టీటీడీ 2011 నుండి ఎంఎస్టీసీ సహకారంతో ఈ వేలం విధానాన్ని అమలు చేస్తోంది. ఇక ఇందులో మొదటి రకం జుట్టు కిలో ధర 70,000కు పైగా పలుకుతోంది. ప్రతి ఏటా ఈ వేలం ద్వారా టీటీడీకి 150 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రాబడి మరింత పెరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. భక్తులు నమ్మకంతో ఇచ్చే తల నీలాల ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ ఉచిత నిత్యాన్నదానం, ఉచిత వైద్యం, విద్యా సంస్థల నిర్వహణ మరియు ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ఇక భక్తుల భక్తి భావానికి ఎలాంటి భంగం కలగకుండా ఈ ఆదాయాన్ని తిరిగి శ్రీవారి భక్తుల సేవకే వినియోగిస్తున్నారు. ఈ విధంగా తిరుమలలో సేకరించే తల నీలాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా స్వామివారి క్షేత్రంలో అనేక సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఇక భక్తుల నమ్మకం, టీటీడీ పారదర్శక నిర్వహణతో ఈ వ్యవస్థ దిగ్విజయంగా సాగుతోంది. రాయల చెరువులో ఘనంగా వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రాయల చెరువు గ్రామంలో వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీశక్తి పీఠం పీఠాధిపతి రమ్యానంద భారతి మహాస్వామిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాతాజీ రమ్యానంద భారతి మాట్లాడుతూ, ఎక్కడైతే స్త్రీలను గౌరవించి పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుందని అన్నారు. కుటుంబంలో మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు. మాతాజీకి మండల టీడీపీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి కుటుంబ సభ్యులు పుష్పాలతో ఘనస్వాగతం పలికి పాదాభిషేకం నిర్వహించారు. అనంతరం పండితులు ప్రదీప్ అయ్యంగార్ ఆధ్వర్యంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మీ వ్రతం విశిష్టతను భక్తులకు వివరించిన పండితులు అమ్మవారి అనుగ్రహంతో కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవలి కాలంలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో గత కొంతకాలంగా జరుగుతున్న వరుస గొలుసు దొంగతనాల కేసులను ఏర్పేడు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో భాగస్వాములైన 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి దాదాపు 10 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు యాక్చువల్గా 2 కూడా బంధువులు అవుతారు, అన్నదమ్ముల వరుస అవుతారు, కజిన్ బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు అవుతారు, కజిన్స్ అవుతారు. మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఏజ్డ్ ఉమెన్, అంటే వృద్ధాప్యంలో మహిళలను టార్గెట్ ఎంచుకొని వాళ్ళను ఒక లక్ష్యంగా ఎంచుకొని ఈ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. కాబట్టి ఈ అరెస్ట్ విషయంలో గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్ డిఎస్పీ గారు, సిఐ గారిని, అదేవిధంగా ఎస్ఐఎస్ని, స్టాఫ్ని కూడా ఎస్పీ గారు అభినందించారు. అదే రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు. వీళ్ళిద్దరి పేర్లు విజయరాజ్ అండ్ అదేవిధంగా డేవిడ్ కుమార్, ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. వీళ్ళు నేటివ్ ప్లేస్ వచ్చేసి మోదుగులపాలెం, ఏర్పేడు మండలం. ప్రస్తుతం సదుంలో ఉంటున్నారు. వీళ్ళ ఫాదర్ కూడా టీచర్గా పనిచేస్తాడు. అయినా కానీ వీళ్ళు లగ్జరీస్ లైఫ్ కంటే విలాస జీవితానికి అలవాటు పడి డబ్బులు ఎక్కువ అవసరమయ్యి ఈ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. స్నాచింగ్లు ఎంచుకొని ఈ విధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో లోపం ఉండడం వల్ల వీళ్ళు తప్పుదారి పెట్టి ఈ విధంగా స్నాచింగ్కి పాల్పడి పోలీసులకు చిక్కడం జరిగింది. 2.5 దశాబ్దాలుగా శ్రీవారి మెట్టు మార్గాన్ని నమ్ముకుని భక్తులకు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్న 28 కుటుంబాల చిరు వ్యాపారులను టీటీడీ యాజమాన్యం పులిని సాకుగా చూపి ఉపాధికి దూరం చేయడం అన్యాయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. ఏమని చేస్తున్నారు వాళ్ళు? 25 ఏళ్లుగా శ్రీవారి మెట్టుని మేము నమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మా బతుకులంతా కూడా ఈ శ్రీవారి మెట్టు ప్రాంతంలో నడయాడుతున్నటువంటి భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతూ ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. టీటీడీ యాజమాన్యం అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి,
కొత్త అంగళ్ళు కూడా పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారిమెట్టు మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు, ఒక్క అంగడి కూడా లేదు. వీళ్ళే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తూ ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడింది అనే పేరుతో అక్కడ నిషేధించారు. ఇదేం అన్యాయమో కూడా అర్థం కాదు. కాణిపాకంలో శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ వరదరాజ స్వామి వారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి పెరిందేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు 8 గంటలకు, స్వామివారికి గరుడ సేవ 10 గంటలకు వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి పెరిందేవి నాయక సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నేడు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా వైష్ణవాలయ ప్రధాన అర్చకులు పురస్త శ్రీనివాస భట్టాచార్య వారి ఉభయదారుల సహకారంతో 14వ సంవత్సరం సందర్భముగా శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటలకు మూల విరాట్టుకు మహా తిరుమంజనము, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతము, రాత్రి 8 గంటలకు చప్రోత్సవం నిర్వహించదలిచినాము. తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద ఉన్న వెంగమాంబ విగ్రహానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వేమ వెంకటరత్నం శుక్రవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి హరికథాగానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు ఏఈఓ శ్రీమతి అరుణకుమారి, సూపరింటెండెంట్ శ్రీమతి ఎన్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆమె శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ముత్యాల హారతి అనే విశిష్ట నిత్య కైంకర్యాన్ని నెలకొల్పిన ఘనత ఆమెకే దక్కింది. అదేవిధంగా తిరుమలలో భక్తుల ఆకలి తీర్చేందుకు వెంగమాంబ అన్నప్రసాద భవనం ఇప్పటికీ కూడా ఆమె అందించిన సేవలకు చిరస్మరణీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఆమె తరిగొండలో ఈరోజు ఏదైతే తరిగొండలో ఆమె జన్మస్థలమైందో ఆ తరిగొండలో ఈరోజు లక్ష్మీనరసింహ ఆలయంలో ఈరోజు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశాము. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హరికథా గానం నిర్వహించారు. తరిగొండలో నరసింహస్వామి వారిని సేవిస్తూ ఉన్నటువంటి వారు కానాల కుటుంబం వారి ఇంటి పేరు. మున్సిపల్ వర్కర్స్ కు అవసరమైన పనిముట్లు, రెయిన్ కోట్లు అందజేయడం సంతృప్తిని కలిగించిందని వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వేదవతి రాయల్ పేర్కొన్నారు. తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయం వద్ద మున్సిపల్ శానిటరీ సిబ్బందికి రెయిన్ కోట్లను వినోద్ రాయల్ జ్ఞాపకార్థం అందజేశారు. ఈ సందర్భంగా వేదవతి రాయల్ మాట్లాడుతూ తన బిడ్డ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు. ముఖ్యంగా ఆపద సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారని, అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు. ఈరోజు నా బిడ్డ దివంగత వినోద్ రాయల్ వర్ధంతిని పురస్కరించుకొని తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో పారిశుద్ధ కార్మికులకు గాను, మా గుడి స్టాఫ్కు కానీ, తర్వాత మిగతా మూగజీవాలకు కానీ వీరికందరికీ కూడా మేము విధాలైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయమైనటువంటి వారికి కొన్ని వస్తువులను సమర్పించడం,
జరిగినది. చిన్నారికి భగవద్గీతను అందించారు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. వాగువేడు మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి కుమారుడు గగన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి బొమ్మలతో కూడిన తెలుగులో ఉన్న భగవద్గీతను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి దశ నుంచి భగవద్గీతను చదవడం వలన మంచి క్రమశిక్షణ, జీవితంపై అవగాహన, తోటి వారితో ఎలా మెలగాలో, సమాజం పట్ల బాధ్యత వంటివి తెలుస్తాయన్నారు. ఈ పుట్టినరోజు నుంచి భగవద్గీతను చదవాలని గగనకు ఆయన తెలియజేసి బహుమానం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పట్టణ యువజన అధ్యక్షులు మల్లెంపాకం కృష్ణారెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు సూరా సురేష్ రాయల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జ్ఞానమ్మవారి మధురెడ్డి, నాగూర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, నాగభూషణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాకు చెందిన రసిక్ చంద్ర మొండల్ 1920లో జన్మించారు. 1988లో మర్డర్ కేసులో ఆయన జైలు పాలయ్యారు. 1994లో కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. తనకు పడ్డ శిక్షను సవాల్ చేస్తూ మొండల్ 2018లో కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసింది. తరువాత అపెక్స్ కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా మొండల్కు నిరాశే ఎదురైంది. దీంతో మొండల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వయసును దృష్టిలో ఉంచుకొని శిక్షాకాలం ముగియటానికంటే ముందే తనను రిలీజ్ చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 నవంబర్ 29వ తేదీన మొండల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టులో మొండల్ పిటిషన్పై విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ వయసును దృష్టిలో ఉంచుకొని కేసును ముగిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మిగిలిన శిక్షాకాలాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుతో 105 ఏళ్ల వయసులో రసిక్ చంద్ర మొండల్ జీవిత ఖైదు నుంచి విముక్తి పొందారు. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,65,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,844 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,52,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 257 రూపాయల 90 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూట 5 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట, జీవిత ఖైదు రద్దు. రామమందిర ప్రసాద్ అంటూ అమ్మకాలు, అమెజాన్కు ₹1,00,000 జరిమానా. అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్. 6 నిందితులతో పాటు సుమారు 20 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతం. భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. శోభాయమానంగా స్వర్ణ రథోత్సవం. తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ, రోబోటిక్ వినియోగంపై కసరత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.